మీకు తెలుసా, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండి చదువుకొనవచ్చును. ఇవి 27 అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. BibleStudy.AFTV.in ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి. దేవుని పరిశుద్ధ నామములో మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. క్రీస్తుని ప్రియులారా, ఎంచుకాల త్రిదూత వర్తమాన కార్యక్రమాన్ని ప్రేమతో మీకందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? వారము ఈ కార్యక్రమము ఈ రీతిగా మనమందరము కూడా తిలకిస్తూ చూస్తూ ఆత్మీయంగా మన దేవునిలో బలపడుతూ మరి కడవరి వర్తమానము ఏదైతే అంచుకాలములలో జీవిస్తున్న మనకి ఈ అంచుకాల వర్తమానములు ప్రభు రాకడ అయిపోయిన తర్వాత ఏం జరిగింది, మరి ముఖ్యంగా భూమి మీద సాతానుడు మరి నిర్బంధించబడిన దుష్టుడు, శోధించబడలేని స్థితిలో సాతానుడు లేక పాపపు సంఖ్యలు గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటూ పోతూ ఉన్నాం. పరలోకమును మరలా రెండవ రాకడ తర్వాత మరలా దేవుడు తన యొక్క పరిశుద్ధులతో తన యొక్క మూడవ రాకడ అనగా 1000 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత తిరిగి ఆయన పరలోక నూతన యెరూషలేము పట్టణం భూమి మీదకి రావటము, ఇవన్నీ కూడా మనము తెలుసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ కూడా మన యొక్క గ్రంథస్థములో రాయబడిన విషయాలన్నీ కూడా ఈ రీతిగా ఈ యొక్క వాక్యానుసారంగా మరి యొక్క కార్యక్రమంలో మనందరం కూడా నేర్చుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపి ఉన్నాడు. అందులో బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అదే రీతిగా మరి ఆయా ప్రాంతాల నుంచి ఇటు రాయలసీమ నుండి, అలాగే ఇటు ఆంధ్ర కోస్తా ప్రాంతముల నుండి, కొంతమంది తెలంగాణ ప్రాంతం నుండి కూడా మరి ఈ కార్యక్రమాన్ని చూస్తూ ప్రార్థన చేయండి బ్రదర్ అని నాకు మరి పాస్టర్ గారు అని చెప్పేసి మీ ప్రార్థన అంశాలు తెలియజేశారు. అందులో బట్టి మీకు అందరికీ వందనాలు. తప్పకుండా మీ కొరకు మీ పేరు రాసుకొని, మీ ఊరు రాసుకొని, మీ అంశం మీ అవసరాలు ఏదో రాసుకొని మరి నేను డైరీలో రాసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తప్పకుండా దేవుడు మీకు అందరికీ సహాయం చేయను గాక. తప్పకుండా మీరు భయపడద్దు. అయ్యగారి చేత ప్రార్థన, పాస్టర్ గారి చేత ప్రార్థన చేసుకుంటే మాకేమైనా అడుగుతాడో, అందరిలాగా అడుగుతాడేమో అని ఎవరు కూడా భయపడాల్సిన పనుల. నేను ఎవరిని కూడా డబ్బులు అడగను. నా ఫోన్ నెంబర్, నా యొక్క ఫోన్పే నెంబర్, నా అకౌంట్ నెంబర్ నేను ఎవ్వరికి కూడా ఇవ్వను. మీ కొరకు ప్రార్థన చేయటము, ఈ కార్యక్రమం వాక్యాన్ని విని మీరు సత్యాన్ని గ్రహించటమే చాలు. కనుక మీరు అలాంటి భయంతో కానీ అలాంటి మనసుతో కానీ ఎవరు ఉండి ప్రార్థన చేయించుకోకుండా ఉండకూడదు. మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను. కొన్ని సమయాల్లో నేను ప్రార్థనలు వెళ్ళినప్పుడు లేక ప్రయాణాలు చేస్తున్నప్పుడు, నేను ఉంటున్న పరిసర ప్రాంతంలో సరైన గ్రామాల సిగ్నల్ లేనప్పుడు మీ ఫోన్ నేను అందుకోకపోవచ్చు. తర్వాత తప్పకుండా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అందుకని నా SMS కానీ లేకపోతే వాట్సాప్ మెసేజ్ కానీ లేకపోతే ఈమెయిల్ కానీ మీరు నాకు మీ ప్రార్థన అంశాలు రాసి పంపించండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. కనుక మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మీరు నాతో మాట్లాడుతున్నారు అంటే కోరుతున్నారు ప్రార్థన అంశాలు, అలాగనే మీ యొక్క స్థలము మీ ప్రార్థన అంశము అంటే మీకు ఏ అవసరమై ఉందో అవి తప్పకుండా మాకు తెలియచేస్తే తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యంలో వెళ్ళకముందు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి మీకు వందనాలు. విన్న వాక్యం నాయన తండ్రి ప్రభువా, ఇప్పుడు దాకా చెప్పబడిన వాక్యం అంతట్లో కూడా మీరు తోడుగుండి గడిచిన నాయన తండ్రి 18 వారాల నుంచి ఈ యొక్క అంశభాగం నుంచి మీరు మాట్లాడుతూ వచ్చారు. ఇంకా నాయన తండ్రి 1-2 వారాలు ఈ యొక్క అంశభాగం గురించి మాట్లాడుతున్నప్పుడు మీరే నాయన తండ్రి మా నోరు మీ బోరగా మీరు ఉండి మాట్లాడి మీరు మాయం పొందుకోండి. ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు వింటున్నారు వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, చాలా సంతోషము. మరి చాలామంది సహోదరులు, నా ప్రియమైన మా అక్క చెల్లెలు, మా అన్న తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మరి ప్రార్థన చేయించుకున్నవారు మరి తప్పకుండా మరి మా కొరకు మీరు కూడా ప్రార్థన చేయమని కోరుతున్నాను. ఈ పరిచర్య కొరకు మీరు కూడా మా నిమిత్తమై ప్రార్థన చేయాలని
ప్రేమతో కోరుకుంటున్నాను. ఆ మాట ముందు చెప్పాలి, మర్చిపోయాను. ఇప్పుడు నేను ఆ మాటను చెప్పి వాక్యంలో వెళ్తాను. అవును, నిర్బంధించబడిన దుష్టుడు అనగా సాతానుడు. ఈ సాతానుడు 1000 సంవత్సరములు బంధించబడి ఉంటాడు. బంధించబడటం అంటే ఇంక వాడు ఎవడొకరు బంధించాల్సిన పల్లా. ఎందుకంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయములో మనం చూస్తున్నాం, ఈ యొక్క దుష్టుడైన సాతానుడు ఏ రీతిగా సంఖ్యల చేత బంధించబడతాడో, ఏ రీతిగా సాతాడు ఉంటాడంటే ప్రకటన గ్రంథం మనకి సూచన ప్రాయంగా ఇవ్వబడింది, అంటే గుర్తులో ఇవ్వబడింది. ఈ భూమి వాడికి అగాధ స్థలము, అంటే భూమి మీద సూర్యుడు ఉండడు. ఇర్మియా గ్రంథం మనకి 24వ అధ్యాయంలో 25వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఇక సూర్యుడు తన వెలుగునివ్వడు. ఈ భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉంటుంది. అంటే దేవుడు ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, సూర్యచంద్రులను చేయకముందు ఆదికాండం 1వ అధ్యాయంలో చూచినప్పుడు కూడా అక్కడ మనకి దేవుడు చూచినప్పుడు ఎలాగుందంటే భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై నిండి ఉండెను. అంటే చీకటి, అగాధము, శూన్యం, ఇంకేమీ ఉండదు. మానవుడు మనుగడ ఉండదు, వెలుగు ఉండదు. సాతాడు ఒక్కడే విడవబడతాడు. నీతిమంతులు, పరిశుద్ధులు వారందరి దేవుడు తీసుకొని మధ్యాకాశంలో వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి పరలోకాన్ని తీసుకొని వెళ్తాడు. అనీతిమంతులైన మనుషులందరూ చనిపోతారు. ఇక సాతాడు ఎవరిని కూడా ఇక మోసం చేయడానికి వారికి ఎవరు లేరు. కనుక వారికి బంధించినట్టే కదండి. అందుకని ప్రకటన గ్రంథం సూచన ప్రాయంగా గుర్తులు ఇవ్వబడింది, సింబాలిక్ ఫామ్స్లో ఇవ్వబడింది. కనుక మనం అర్థం చేసుకోవాలి. ఈ అర్థం చేసుకోవాలంటే ప్రకటన గ్రంథం వాక్యం ఉన్నట్టు కాదు. అక్కడ వాక్యం ఒకటి ఉంటే దాని యొక్క తాత్పర్యం, అర్థము ఇంకోటిగా ఉంటుంది. ఎలాగా? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక విచిత్రమైన జంతువు, ఒక క్రూర మృగము సముద్రం నుంచి పైకి వచ్చింది. చూసారా? దాని ముఖం చూస్తేనేమో చిరుతపులిలాగుంది, దాని కాళ్ళు చూస్తే ఎలుగుబంటిలాగుంది, నోరు చూస్తేనేమో సింహపు నోరుగా ఉంది. కనుక చిరుతపులి, సింహపు నోరు, ఎలుగుబంటి కాళ్ళు, దాని తలలు, కొమ్ములు, ఈ రీతిగా ఉన్న ఆ విచిత్రమైన జంతువు ఏదైతే ఉందో అది సముద్రం నుంచి పైకి వచ్చింది అని చూస్తున్నాం. కానీ అక్కడ నిజంగా చూస్తే సముద్రం నుంచి జంతువులు రావే, మరి ఏమొస్తాయి? అక్కడ అర్థం చేసుకోవాలి. వాక్యము అర్థం చేసుకోవాలంటే నా తలంపుల, నా ఊహలో పుట్టింది కాదు, వాక్యం నుండే వాక్యం వివరణ ఇవ్వాలి. అక్కడ జంతువు, ఒక క్రూరమైన జంతువు. జంతువు అంటే ఏంటి? మనకి దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనాన్ని చూసినప్పుడు ఆ 4 జంతువులు, ఆ 4 మహారాజ్యాలు, ఆ రాజ్యాలు ఏలే రాజులు. జంతువులు అంటే రాజులు. మరి నీళ్ళను సముద్రం నుంచి వచ్చింది కదా ఈ యొక్క జంతువు. సముద్రం అంటే ఏంటి? ప్రకటన గ్రంథంలో 15వ అధ్యాయం 17వ వచనం ఏం చదువుతుంది? ఆ జలములు, నువ్వు చూచిన ఆ జలములు ప్రజలను, జనసమూహములను సూచిస్తుంది. కనుక నీళ్ళు అంటే ప్రజలు, ఎక్కువ భాషలు మాట్లాడేవారు, ఎక్కువ జనసాంద్రత కలిగిన స్థలము. అక్కడి నుంచి ఈ రాజు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? వచ్చి దేవునికి, వాక్యానికి విరోధముగా దేవదూషణ చేస్తాడు, ఆ దేవునికి వ్యతిరేకం కార్యకలాపాలు చేస్తాడు, దేవుని భక్తులను నలగొడతాడు, ఆ భూజనులందరినీ కూడా తన వైపు తీసుకెళ్తాడు. ఇలాగా వాక్యము మరి ప్రకటన గ్రంథము, దానియేలు గ్రంథం అంతా కూడా గుర్తుల్లో సింబాలిక్ ఫామ్స్లో ఇవ్వబడింది. అయితే ఇక్కడ అగాధములో తీసుకొని పోయి బంధించడం అంటే సాతాను దూతలను తీసుకొని పోయి ఇంకొక వేరే లోకంలో, ఇంకొక అగ్నిగుండమో లేకపోతే వేరే చీకటి లోకంలో బంధించడం కాదు. ఈ భూలోకమే చీకటిగా ఉండబోతుంది. మీరు ఇర్మియా గ్రంథం 24-25 అధ్యాయం బాగా చదవండి, మళ్ళీ ప్రకటన గ్రంథం చదవండి. ఒక వాక్యాన్ని తీసుకొని మనం ఒక నమ్మకాన్ని, ఒక సిద్ధాంతాన్ని మనము సృష్టించలేము, ఒక సిద్ధాంతాన్ని మనం స్థాపించలేము. కనుక బైబిల్ వాక్యం అంతటినీ కూడా మనము క్రోడీకరించి ఒక సిద్ధాంతం, ఒక నమ్మకాన్ని మనం చెప్పగలం. అదే 1000 సంవత్సరములు వాడు చీకట్లో, అగాధములో, సంఖ్యల చేత బంధించబడటం అంటే ఏంటంటే ఒక ఇంట్లో తీసుకెళ్ళి బంధించడం, ఒక రూమ్లో తీసుకెళ్ళి బంధించడం. ఈ లోకమే, ఈ భూలోకం అంతటిని కూడా వాడికి ఒక గది, ఒక చెరసాల. ఇక మోసం చేయడానికి ఎవరు ఉండరు కాబట్టి ఇంక వాడికి బంధించినట్టే కదా. బయటకు వస్తే మోసం చేస్తాడు. బయట ఎవరున్నారు? ఈ భూలోకం అంతా కూడా ఇక మనుషులేరు 1000 సంవత్సరాలు.
1000 సంవత్సరాలు. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం చెబుతుంది. కడమ ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. కనుక ప్రియమైన వారలారా, దేనికి వాక్యాన్ని చూసినప్పుడు ఈ 1000 సంవత్సరములు శూన్యముగా గడుపుటకు ఒక భయంకరమైన స్థితి అని నీవు చెప్పలేవా? దేవునిపై తిరుగుబాటు చేసినందువలన కలిగిన స్థితిని బట్టి గాఢంధకారంలో ఒంటరిగా భూమిపై తిరుగుట తప్ప సాతాను అతని చెడ్డదూతలు చేయుటకు ఏమీ లేదు. 1000 ఏండ్ల కాలము జరగబోవు సంభవాలను ఒకేసారి పునర్విమర్శన చేసుకుందాం. ఈ భూమి నిర్మానుష్యముగాను మరియు నాశనకరముగాను ఉంటుంది. రెండోది, ప్రభు రాకడ ఎందలి కాంతి ప్రకాశము వలన రక్షింపబడని వారందరూ చంపబడి మరణిస్తారు. మూడోది, రక్షించబడిన వారందరూ ప్రభు అయిన క్రీస్తుతో పరలోకమందు రాజ్య పరిపాలన చేయుదురు. 4, తన యొక్క తిరుగుబాట్లు ప్రతిబింబించుతున్నట్లు నిర్మానుష్యమైన ఈ భూగోళము మీద సాతానుడు బంధించబడతాడు. సాతానుడు మార్పు చెందగలడా? తిరుగుబాటు చేయటగా అతడు నడిపించిన దూతల పరిస్థితులు ఏంటి? వారు సాతానుని మరలా అనుసరిస్తారా, లేక ఇప్పుడు క్రీస్తుని వెంబడిస్తారా? దేవుడు తన కాలమానములలో 1000 ఏండ్ల కాలము చేర్చుటకు కారణమేమనగా, ఒకవేళ సాతానుడు అతని దూతలు దేవుని అనుసరించడానికి మరొక అవకాశం కల్పించుటకు ప్రపంచాన్ని రుజువు చేయి తలంచెను. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్పవాడండి! దేవుడు ఎంత ప్రేమ గలవాడు! ఈ లోకంలో తప్పు చేసిన ప్రతి ఒక్కరికి కూడా తను చేసిన తన తప్పుని తెలుసుకోవటానికి అవకాశము ఇవ్వబడుతుంది. సాతానుడు పరలోకము నుండి దేవుడే చేశాడు దుష్టుడైన సాతాన్ని. ఆ చెడు పని దేవదూతలను కూడా దేవుడే చేశాడు, సృష్టికర్త తండ్రే చేశాడు. కానీ ఈ 6000 సంవత్సరాలు ఈ భూమి మీద మానవాళ్ళని మోసము చేస్తూ అబద్ధముల పాపముల పడేసిన ఈ దుష్టుడైన సాతానుడు ఉన్నాడే, వాడికి కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు. ఒక అవకాశం ఎంత? 1000 సంవత్సరాలు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, పాపులైన మానవులని నిన్ను నన్ను కూడా దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు, సమయం ఇస్తూ ఉన్నాడు. వాడికి కూడా సమయం ఇచ్చాడు. 1000 సంవత్సరాలు. ఏమైనా మారు మనసు పొందుతాడా? ఈ 1000 సంవత్సరాలు పశ్చాత్తాపడతాడా? ఒకవేళ తను సృష్టించిన దేవుని తెలుసుకుంటాడేమో. నేను ఇప్పుడు దాకా అబద్ధమే చేశాను, పాపమే చేశాను, మోసమే చేశాను, తిరుగుబాటే చేశాను అని దేవుడు 1000 సంవత్సరాల వాడికి సమయం ఇచ్చాడు. చాలామంది తప్పు చేసి నేరం చేసి శిక్ష అనుభవిస్తూ ఆ శిక్ష అనుభవించిన కాలములలో ఒకనొక సమయమున ఒకనొక దినమున, అరే నేను తప్పు చేశాను కాబట్టి కదా ఇంత నాకు శిక్ష జరిగింది, కనుక ఇక ముందు నేను తప్పు చేయను, చేసిన తప్పు మరలా చేయను, నేను ఇప్పుడైనా ఒక మంచి మనిషిగా మారుతాను అని మరి చెరసాల్లో వెళ్ళిన వాళ్ళు, ఖైదీలుగా వెళ్ళిన వాళ్ళు చాలామంది మంచి మనసులుగా మారి బయటకు వచ్చిన వాళ్ళు కోకలం చాలామంది ఉన్నారు. సత్ప్రవర్తన కలిగి మంచి ప్రవర్తన కలిగి మారు మనసు పొంది బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునండి, నేను 1 సంవత్సరం పాటు కృష్ణా జిల్లా నూజివీడులో ఉన్నాను. అక్కడ సువార్త పరిచయం చేస్తూ నాకు అప్పగించిన పనిని చేసుకుంటూ ఉన్నాను. ప్రతి సబ్బాతు రోజున సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ఆ సబ్జెల్లో వెళ్ళి ఆ ఖైదులను మరి మాట్లాడటం, వారికి మా సాక్ష్యానుభవాలు చెప్పటం, వారికి దేవునికి ప్రేమను చెప్పటం. అలాగే చాలామంది ఆ జైల్లో ఉండే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. బయటకు వచ్చి సేవకులుగా తర్పిదైన వాళ్ళు ఉన్నారు. మంచి సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉన్నారు. అవునండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమగల దేవుడు మన పరలోకపు తండ్రి కూడా సాతానుడికి సమయం ఇచ్చాడు మారు మనసు పొందుతాడేమని, ఇప్పుడైనా మారుతాడేమోనని. కానీ మారాడా? వాడు బుద్ధి మారదు. ఎలుక తోలు తెచ్చి ఎందాక తోమిన నలుపే కానీ తెలుపు కాదు. అందుకనే
గ్రంథంలో చెప్పబడుతుంది. మరి నల్ల జాతి వాడు ఏమండి తన చర్మాన్ని మార్చుకోగలడా? కూసు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోగలడా? వాడు మార్చుకుంటే అది చర్మం మారితే వీళ్ళు మారినట్టే, కనుక మారరు కదండి. దేవుడు సమయం ఇస్తాడు. ఎందుకంటే రేపు అడుగుతారు కదా, నాకు నువ్వు సమయం ఇవ్వలేదు కదా మారటానికి, నాకు ఒక్క అవకాశమైనా ఇవ్వలేదు కదా నాకు మారటానికి అని దేవుని వీళ్ళు ప్రశ్నిస్తారు. అందుకనే దేవుడు ప్రతి వారికి సమయం ఇచ్చాడు. నీకు, నాకు, మనకు ఆ దుష్టుడైన సాతాను కూడా 1000 సంవత్సరాలు ఇచ్చాడు. కానీ వారు మారలేదు. ఈ భూలోకమే వాడికి నరకముగా, ఈ భూలోకమే వాడికి అగాధ స్థలముగా, ఈ భూలోకమే వాడికి శూన్యముగా, ఈ భూలోకంలో వాడికి చెరసాలగా ఉండబోతుందనేది మన దేవుని యొక్క వాక్యములో మరి గ్రంథములో మనం చదువుతున్నాం. ప్రియమైన వారులారా, వారికి అంగీకరించుటకు 1000 అవకాశములను వారు రక్షణ ప్రణాళికను తిరస్కరిస్తున్నారు. చూసారా, దేవుడు వారికి ఎంత అవకాశం ఇచ్చాడండి. 1000 సంవత్సరాలు ఇచ్చాడు, 1000 సంవత్సరాలు ఇచ్చాడు. అయితే వారికి 1000 అవకాశాలున్నా కూడా వారు రక్షణ ప్రణాళికను తిరస్కరిస్తారంట. వారి ఎంపికను గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందో తెలుసా? ప్రకటన 20:7-8 సమాధానమును ఇవ్వబడినది 1000 సంవత్సరంలో గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపించబడును. భూమి నలుదిశల యందు జనములను మోసపరుచుటకై వాడు బయలుదేరెను. లెక్కకు సముద్రపు ఇసుక వలెనున్న వారిని యుద్ధమునకు ప్రోగు చేయుటకై. బహుశా మీరు ఆశ్చర్యపడవచ్చు, ఎచ్చడి నుండి ఈ ప్రజలు వచ్చుదురో, ఎవరు యుద్ధమందు పాల్గొంటారో అని. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన యొక్క హృదయమును పిండిస్తుంది. ఏమండి, వాడికి 1000 సంవత్సరాలు అవకాశం ఇవ్వబడింది. ఆ మారు మనసు పొందడానికి 1000 అవకాశాలు ఉన్నాయి. కానీ దేవుని యొక్క రక్షణ ప్రణాళికను తిరస్కరిస్తూ వస్తున్నారు. మనుషులైనా, దుష్టుడైన సాతానుడైనా, చెడిపోయిన దేవదూతలైనా, ఏమండి అవిధేయులైన ప్రజలైనా, చాలామంది దేవుడు వారికి అనేకమైన అవకాశాలు ఇస్తూ ఉన్నాడు, వారితో మాట్లాడుతున్నాడు, వారి దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. కానీ వారు దేవుని యొక్క మాటను లెక్క చేయట్లా, ధిక్కరిస్తున్నారు, వాళ్ళు తిరస్కరిస్తున్నారండి. మాకు వద్దు అని వాళ్ళు తిరస్కరణ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మాకు రక్షణ అవసరం లేదు, దేవుడిచ్చే ఆ శిక్ష మాకు కావాలి. రేపు దేవుడా మమ్మల్ని ఎందుకు ఈ రీతిగా శిక్షించావని చెప్పడానికి లేదు. ఎందుకంటే దేవుడు అవకాశం ఇచ్చాడు, అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. మారు మనసు పొందటానికి అవకాశం ఇవ్వబడింది ప్రతి ఒక్కరికి, దేవదూతలకి, సాతానుడికి కూడా, మనుషులందరికీ కూడా ఇవ్వబడింది. కానీ ఆ రక్షణను కోరుకోలేదు, నాశనము లేక మరణానికి కోరుకున్నాం. అందుకనే జీవమరణం నీ ముందు పెడుతున్నాను, ఏది కోరుకుంటావు అది కోరుకో. ఎందుకంటే దేవుడు మనకి స్వేచ్ఛ, స్వతంత్రాన్ని మనకిచ్చేశాడు. ఆయన దేనికి బలవంతం చేయడు, దేన్ని ఆయన మన మీదకు రుద్దడు. స్వేచ్ఛ, స్వతంత్రము మనకిచ్చేశాడు. ఏది కోరుకుంటా నీ ఇష్టం. పరలోకం కావాలా, మరణం కావాలా, నిత్య జీవం కావాలా, లేకపోతే మరణం కావాలా, రక్షణ కావాలా, లేకపోతే శిక్ష కావాలా, ఏది కోరుకుంటా నువ్వు కోరుకో. అయితే సాతానుడు 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత కొంతకాలం దేవుడు వదిలిపెట్టాడు, ఇప్పుడైనా మారు మనసు వచ్చిందేమని. కానీ ఏం చేశాడు తెలుసా? అందరినీ మోసము చేయటానికి ఇక బయలుదేరాడట. చూసారా, 6000 సంవత్సరాలు మోసం చేశాడు. ఈ 1000 సంవత్సరాలు మోసం చేయడానికి మనుషులు లేరు. పరిశుద్ధులు, నీతిమంతులు, చనిపోయిన నీతిమంతులు, బ్రతుకున్న పరిశుద్ధులు అందరూ కూడా పరలోకానికి, మధ్యాకాశం నుంచి పరలోకానికి వెళ్ళిపోయారు. ఇక అనీతిమంతులు అందరూ చనిపోయారు. ఇంకా 1000 సంవత్సరాలు మోసం చేయడానికి భూమి మీద ఎవడో ఒక పిల్ల మానవుడు లేడు. ఇంకేం చేయాలి? ఇతను 1000 సంవత్సరాల దాకా అట్నే కూర్చున్నాడు. ఇంక 1000 సంవత్సరాలు గడిచిందంట. గడిస్తే వాడికి బయటకు వచ్చింది, అంటే ఇంకా వాడికి విడుదల వచ్చింది. విడుదల అంటే ఏంటి? 1000 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ
ఎప్పుడైతే రెండవ రాకడలో చనిపోయారే అనీతిమంతులు, వాళ్ళందరూ కూడా పునరుద్ధానం చెందుతారు, పునరుద్ధానం పొందుతారు. ఏది అనీతిమంతులు కూడా పునరుద్ధానం పొందుతారు. ఎందుకు? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చెబుతుంది, వాళ్ళు నిత్య నాశనం పొందటానికి పునరుద్ధానాలు అవుతారు. నీతిమంతులేమో పరిశుద్ధులేమో నిత్య జీవం పొందటానికి పునరుద్ధానం అవుతారు. మరి అనీతిమంతులైన వారు నిత్య దండనకు, నిత్య శిక్షకు వాళ్ళు పునరుద్ధానం చెందుతారని వాక్యం చెబుతుంది. 2 పునరుద్ధానాలు ఉన్నాయి. మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వారు ధన్యులు, రెండో పునరుద్ధానంలో పాలు పొందిన వారు ధన్యులు కాదు. అయితే ఈ రెండవ రాకడ అయిపోయిన తర్వాత 1000 ఏళ్ళు గడిచిన తర్వాత ఈ పాపలంటిన వారు అనీతిమంతులైన వారు పునరుద్ధానం చెందారే, ఇంక వాళ్ళు భూమి మీదకు తిరుగుతున్నారు. ఇక మోసం చేయటానికి బయలుదేరాడు. వాడి పని ఏంటి? మోసం చేయటం. ఆ పరలోకములో ఉంటున్న ఆ పరలోకపు యొక్క పట్టణం, మన ఇప్పుడు హెవెన్ పరలోకం చెప్తున్నామే, ఆ లోకము, దాన్ని మనం నూతన యెరూషలేము పట్టణం అంటాం. అది భూమి మీదకు దిగి వచ్చింది. దాంట్లో అనీతిమంతులు కానీ పాపులు కానీ, దాంట్లో తిరస్కరణకు లోనైన వారు కానీ, తిరుగుబాటు చేసిన వాళ్ళు కానీ, దేవుని ప్రేమించిన వారు కానీ ఎవరు కూడా లోపలికి రారు. ఇక వీళ్ళందరూ కూడా లేచారు. గోగు మాగోగులు అందరినీ పోగు చేస్తున్నాడు. రండి రండి, దేవుడు మనకి ఆ పరిశుద్ధ పట్టణం మనకి ఇవ్వలా, నన్ను దోసేశాడు పరలోకం నుంచి. మళ్ళీ ఆ పరలోక పట్టణం భూమి మీదకి వచ్చినా కూడా మనకి స్థానం ఇవ్వలా. కనుక మనం ఏం చేద్దాం? దేవుడు పక్షపాతి, దేవుడు ఒకరిని ప్రేమించాడు, ఒకరిని ద్వేషించాడు అని, దేవుడు మంచివాడు కాదు అని, వీడు అబద్ధానికి జనుకుడు కదండి. సాతాను ఎవరు? అబద్ధానికి జనుకుడు. కనుక అనేకమైన అబద్ధ బోధలు చేస్తున్నాడు వారిని. ఇక మనందరం వెళ్ళి ఆ పట్టణం మీదకి యుద్ధము చేద్దాం. ఆ పట్టణం మీదకి వెళ్ళి మనము యుద్ధము చేద్దాం. ఆ పట్టణాన్ని మనం స్వాధీనం చేసుకుందాం. లోపల ఉన్న దేవుని, లోపల ఉన్న పరిశుద్ధులను, లోపల ఉన్న దేవదూతలు అందరినీ కూడా ఓడించి ఆ యొక్క నూతన యెరూషలేము పట్టణాన్ని మనము స్వాధీనం చేసుకుందాం అని ఈ గోగు మాగోగులను, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరినీ పోగు చేసి ఇక ఆ యుద్ధానికి వెళతాడు. ఆ పట్టణం మీదకి వెళ్ళేటప్పుడు, ఆ పట్టణాన్ని సమీపించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని వచ్చి లూసిఫర్ను అనుసరించిన చెడిపోయిన దేవదూతలను, ఈ మనుషులను అందరినీ అగ్ని కాల్చివేస్తుంది. ఇక పాపము సమాప్తమవుతుంది. ఇదే నరకము, ఇదే మరణశిక్ష. ఈ భూమి మీదే మరణం. ఒకేసారి కొన్ని గంటల్లో, కొన్ని నిమిషాల్లో ఇక వాళ్ళంతా మరణిస్తారు. దేవుడు ప్రేమ గలవాడు. వారిని చంపాలని దేవుడు కోరుకోలా, వారిని హతము చేయాలని దేవుడు నిర్ణయించలా. వీళ్ళే నిర్ణయించుకున్నారు, మాకు మరణమే కావాలి, మాకు శిక్షే కావాలి. వీళ్ళు నిర్ణయించుకున్నారు. పరలోకములో ఉన్న వాళ్ళు, నూతన యెరూషలేములో మాకు రక్షణే కావాలి, మాకు ప్రభువే కావాలి, మాకు నిత్య జీవమే కావాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజున నువ్వు దేనైతే నిర్ణయించుకుంటావో, నీకు దేవుడు కావాలా లేకపోతే ఆ యొక్క సాతాను కావాలా? నీకు ఇరుకు మార్గం కావాలా, విశాలమైన మార్గం కావాలా? నీకు ఆ పరలోక పట్టణం కావాలా లేకపోతే మరణ దండన శిక్ష అగ్నిగుండం కావాలా? ఏది కావాలి? నీవే కోరుకో. దేవుడు అంటున్నాడు, నేను నీకు బలవంతం చేయను, ఏమి కావాలో అది నువ్వు కోరుకో. నువ్వు కోరుకుంటే, నువ్వు ఏదైతే నిర్ణయించుకుంటావో, తీర్మానం చేసుకుంటావో, నీ తీర్మానం మీద నీ నిత్య జీవం ఆధారపడి ఉంటుంది. యేసుక్రీస్తు వారిని శిలువ శిక్ష వేసేటప్పుడు కూడా ఆ రాజు అదే అన్నాడు, ఈయనలో ఏ దోషం నాకు కనపట్లేదు, ఇతన్ని మీరు శిలువ శిక్ష మరణశిక్ష ఏమంటున్నారు, కనుక ఈ పాపం నాకు నా పిల్లల మీద రాకుండా కూడా అని చేతులు కడుక్కున్నాడు నీళ్లతో. ప్రజలు ఏమంటున్నారు, ఆ పాపం ఏదో, ఆ శిక్ష ఏదో, ఆ దోషం ఏదో మా మీద, మా పిల్లల మీద రానివ్వండి, యేసుక్రీస్తు వారిని ఆ శిలువ శిక్ష వేయండి అని కేకలు వేస్తూ ఉన్నారు. ఈ రోజున మనుషులు అదే అంటున్నారు. దేవుడు ప్రేమ గలవాడు,
సర్వలోకానికి నీతితోని న్యాయముతోని పరిపాలన చేయవాడు, సర్వలోకమును సృష్టికర్త, భూలోకమును పరలోకమును ఇతర పరిశుద్ధ లోకాన్ని సృష్టించిన దేవాది దేవుడు, సర్వాధికారం కలిగిన వాడు, సర్వలోక రక్షకుడు. ఆయన ఎంతమంది అంగీకరిస్తారు, ఎంతమంది తిరస్కరిస్తారు, ఎంతమంది ద్వేషిస్తారు, ఎంతమంది హృదయంలో చేర్చుకుంటారు, అది నీ మీద ఆధారపడి ఉంది సుమా. బోధించే నా మీద కానీ సృష్టించిన దేవుని మీద కాదు. దేవుడు నీకే ఆ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చేశాడు. కనుక ఏది కోరుకుంటావు, ఏది కావాలి నీకు? రేపు దేవుని మీద నిందేయటానికి లేదు, దేవుని మీద నువ్వు అపనిందలు వేయటానికి లేదు. దేవుడు అంటే నీకు అవకాశం ఇచ్చాను, నీకు అవకాశం ఇచ్చాను, కానీ నువ్వు ఆ సద్వినియోగం చేసుకోవాలా. నీకు తెలియదు కానీ నీకు తెలియపరిచాను, నువ్వు ఎరగలా కానీ నువ్వు ఎరిగేటట్టుగా చేశాను. కనుక నువ్వు దేన్ని కోరుకుంటావు? నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. దేన్ని మీరు తీర్మానం చేసుకుంటారు? నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నా సహోదరి సహోదరాలు, ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఎంత అద్భుతమైన మాటలు నాయన నీ గ్రంథస్థంలో రాసి ఉంచావు. ప్రేమగల దేవుడు తండ్రి, మేము నశించిపోవటం నీకు ఇష్టం లేదు, కానీ మేము ప్రభువా నిశ్చయించుకున్న దాన్నే, మేము సమ్మతించిన దాన్ని బట్టే నువ్వు మాకు జీవమా మరణమా అనేది నువ్వు నిర్ణయిస్తావు. కనుక తండ్రి, ఈరోజు మీ వాక్యము విన్నాం. మా జీవితాలు, మా హృదయాలను మీరు మార్చి మా హృదయంలో మీరు రండి. మా పాప దోషములన్నీ కూడా మీ శిలువ రక్తంలో కడిగి మమ్మల్ని పరిశుద్ధపరచు తండ్రి. మమ్మల్ని కూడా మీ నిత్య రాజ్యములోకి మీ జీవగ్రంథంలో మా పేర్లు రాయమని, విని వాక్యమంతను దీవించి బిడ్డలు ఆశీర్వదించమని, షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న వారిని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.